చిన్నపిల్లగాని కాదు, నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు, వయసు మీద పడ్డది, జుట్టు తెల్లబడ్డది, కొంచెం హుందాగా వివరించు. వాస్తవాలు ఉంటే మాట్లాడి. ఇవ్వాలి నేను ఇవన్నీ చెప్తున్నా. ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్, ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు? ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు? జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా? మేము మాట్లాడతలేం కదా, మౌనంగా ఉన్నాం కదా అని మా చేతగాని పని అనుకుంటురా? మేం పని చేయాలా? ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి, పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినాం, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే, ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్న ఆ మంత్రిని, సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తే, ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం, కూర్చుంటాం. వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం. అన్ని మీరే ఎట్లాగ ఉన్నాయి కదా. 10 పైసలు మితికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కనా? బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 10 పైసలు మితికి ఇవ్వండి. ఏడ దాచుకుంటారు? దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు, లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదరరావు రాడు, సురేష్ రెడ్డి రాడు, పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు. ఏం చెప్తాం ఆయనను? పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు, ఇదే చదువు అని. అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు. ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే పిలిచినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం, లీడర్ను పంపించారు, వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు. ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు, రెండోసారి రాజ్యసభకు వచ్చిండు, ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం. నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టగానే అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉంటే ఉన్న ఉద్యోగం ముడతానని లేచి వెళ్ళిపోయాడు. పాపం ఏం చేస్తాం? ఇది పరిస్థితి. అందుకే మీడియా మిత్రులారా, మీరు కూడా అబద్ధాలు చెప్పేటోళ్ళకి అంత ప్రచారం కల్పించకండి. మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్నది పరిస్థితి. దయచేసి ఈరోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మాకు ఏమీ దాపరికం లేదు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిషలు లేవు. సామభేద దాన దండోపాయాలల్లా మొదటి అంకంలో ఉన్నాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం, జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్కు లెటర్ రాసినాం, ఫినాన్స్ మినిస్టర్కు లెటర్ రాసినాం. రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. ముందే డైరెక్ట్గా న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిండ్రా అంటే, చేయలేదంటే ఏమంటారు? మీరు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయకుండా, వాళ్ళకి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా, మీ సమస్య ఏందో వాళ్ళకి వివరించకుండా కోర్టుకి ఎందుకు వచ్చినా మళ్ళీ ఆడికెళ్ళని పంపిస్తారు. ఇది ఏమంటారు? ఫండమెంటల్స్. నువ్వు అప్రాపరేట్ ఫోరంలో ఫిర్యాదులు చేసి నీ బాధ చెప్పుకోకుండా, నువ్వు అంశాలను వివరించకుండా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వినదు. తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి. నీ ఫిర్యాదు మీద వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు అప్పుడు కోర్టుకు రా అని చెప్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు, రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాము, ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాము, సంబంధిత రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము, మేము కేసు బిల్డ్ చేస్తున్నాం. రేపు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది,
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసిన్కి తరలిస్తున్నారు. ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది.